దేవునికి మహిమ కలుగును గాక. అట్లా అలవాట్లేదా? It's good to say amen. Right? Amen. That is how we can come to the agreement, right? Okay, all right, yes. ఇలాంటికి ఒక biblical term is amen. And somebody said amen is not everything's done, we can take leave. Amen అన్నప్పుడు ఏకీపించడం, ఓకే అలాగే అని. So whenever you feel okay, all right, we can say Amen. alright. దేవునికి మహిమ కలుగును గాక. Amen. మీ అందరికీ నా వందనాలు, ముఖ్యంగా పాస్టర్ న్యూటన్ గారికి for his loving invitation to minister to people with the word of God. బైబిల్లో యేసు ప్రభు చెప్తారు ఒక మాట, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడుతున్నారని. క్రైస్తవం అంతా రెండు భాగాలుగా చీలిపోయింది. కొంతమందికి వాక్యం అంటే చాలా ఇష్టం, కొంతమందికి దేవుని అభిషేకం మీద, అభిషేకం ద్వారా జరిగే శక్తివంతమైన కార్యాల మీదే మనసు ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే కార్యాలు ఏముంది, ధర్మపరచు ఆత్మ, దయ్యపాత్మలు కూడా చేస్తాయి, వాక్యం ముఖ్యం, అలాంటి ట్రాప్లో పడద్దని వీళ్ళు అంటారు. వాళ్ళు అంటారు ఒట్టి జ్ఞానం అయితే కూడా ఉంటుంది భూమి మీద, దేవుని శక్తి ఉండాలి లేకపోతే వేస్ట్ అని వాళ్ళు అంటారు. సో రెండిట్లో ఏది కరెక్ట్ అంటే రెండు సగం సగం కరెక్ట్. ఎందుకంటే యేసయ్య వాక్యం లేకుండా శక్తి ఉండాలని కోరుకోలేదు కదా. శక్తి ఉంటే చాలు, వాక్యం లేదు, వాక్యం ఉంటే చాలు శక్తి అన్నారు. ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడతారు. రెండు సమపాలలో ఉండాలి. పరమగీత కన్యకతో మాట్లాడితే ఏమన్నారు, సమ్మిళిత ద్రాక్షారసం ముందు వెలితి పడకుండా గాక అంటే రెండు సమపాలలో పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి ఈ కలవరదనంలో వాక్య ప్రేమికులు ఒక విభాగం అయిపోయి, అభిషేకము శక్తి కలిగిన ఇంకొక విభాగం అయిపోయి, మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించుకుంటున్నటువంటి ఒక దారుణమైన పరిస్థితులు సార్వత్రిక సంఘంలో కనబడుతున్న స్థితిలో మనమైతే వాక్యమును, పరిశుద్ధాత్మ శక్తిని కోరుకునే వాళ్ళంగా, అనుభవించే వాళ్ళంగా, ఇతరులకు అందించే వాళ్ళంగా ఉండాలి అనే తాత్పర్యంతో నేను పరిచర్య చేస్తున్నాను. మరొకసారి మీ మధ్యలో ఈ పరిచర్య చేయడానికి నాకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి న్యూటన్ గారికి, ఆఫ్టర్ బ్రదర్కి, అట్లాగే ఎప్పుడు పరిచర్యలు ఉన్నారు, ఎప్పుడు ఏది జరిగినా వారి దీనికి వారి ప్రేమకి, ఔదార్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సూటిగా, స్పష్టంగా కొన్ని విషయాలు త్వరగా మీ మధ్య నేను ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాను. నేను బోధిస్తాను, మీరు వినండి అనే మార్గం లేదు. మనందరం కలిసి ధ్యానం చేద్దాం. మనందరం కలిసి ధ్యానం చేద్దాం అన్న మాట మీరు ఇంత పొదుపుగా మాట్లాడితే కష్టం. పొదుపుగా ఆర్థిక వ్యవహారం చక్కగా పెట్టండి, మీ భవిష్యత్తులో ఉపయోగపడండి. ఏకీపించడం, స్తోత్రాలు ఏం పొదుపు చేయొద్దు, దారాల మీద. All right, let us turn to the epistle of Paul to 2 Corinthians. It is 5th chapter. I want somebody to read it out. The 17th verse. It is in Telugu. That will be great favor to me. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవరిని చదవగలరా? నేను చదివాను. అవునండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఈ జగమెరిగిన వచనంలో నుండి కొన్ని తలంపులు మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ వచనంలో మనకి ప్రభు చెప్తున్న ఒక మంచి మాట. క్రైస్తవ్యానికి పునాది లాంటి వచనం ఇది.
కాగా ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. ఇదివరకు ఎక్కడ ఉన్నాం మరి? మనం ఎక్కువ దూరం వెళ్లకుండా మనం ఎఫ్ఎస్సి పత్రికలో ఊరికట్ల జ్ఞాపకం చేసుకుంటూ ఒక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని అన్నాడు. సుమారు 11-12 దగ్గరకు వచ్చేసరికి మనం దూరస్తులము, మునుపు ఇప్పుడు సమీపస్తులము అన్నాడు. దాని కింది వచ్చినకెళ్తే మనము పరదేశులము ఇంటివి, ఇప్పుడు ఒకే పట్టణస్థులం అయిపోయామన్నాడు. చివరికి 17-18 వస్తే మనం ఒక్క ఇంటి వారం అయిపోయాము అన్నాడు. దిస్ ఇస్ హౌ వి బికేమ్ న్యూ క్రియేషన్. ఎట్లంటే ఒకప్పుడు మనము మృతులము, ఆ తర్వాత సజీవులము. ఒకప్పుడు మనము దూరస్తులము, ఆ తర్వాత సమీపస్తులము. ఒకప్పుడు మనము పరదేశులం, ఇప్పుడు ఒకే దేశం, ఒకే పట్టణం. చివరికి ఇప్పుడు మనం ఒక్క ఇంటి వారం అయిపోయామని చెప్పాడు. అంటే మనం దేవుల్లో ఎంతగా మన ట్రాన్స్ఫర్మేషన్ ఉందో చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ మనకందరికి ఖచ్చితంగా ఉన్నాయంటే వండి తీరాలి. మరి ఇంకా ఎవరైనా దూరస్తులుగా ఉంటే, ఇంకా పరజనులుగా పరదేశులుగా ఉంటే అర్థమే లేదు. కనుక మనం దేవుని ఇంటిలో భాగం అయిపోయామా? ఇంకా డీటెయిల్గా మాట్లాడంటే దేవుని ఇల్లు అంటే దేవుని మందిరమే కదా. ఇప్పుడు దేవుని మందిరంలో ఏముంటాయి? 29వ కీర్తనలో ఏమంటాడంటే, నీ ఆలయములో ఉన్నవన్నీ నీకే ప్రభావమును ఆరోపించుచున్నవి అని చెప్పి. ఆలయములో ఉన్నవన్నీ, ఆలయంలో ఏమేమి ఉంటాయి? జస్ట్ రిమెంబర్ ద ట్యాబర్నాకిల్ ఆఫ్ మోసెస్. ఆవరణములో బలిపీఠం ఉంటుంది, ఎంట్రన్స్ లో గంగాలం ఉంటుంది, కొంచెం లోపలికి వస్తే ల్యాంప్ స్టాండ్ ఉంటుంది, దాని పక్కన ధూప వేదిక ఉంటుంది, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల. ఏమంటే తెరకు లోపల పక్క మన సందర్శాలు. మిగతావన్నీ అనుబంధంగా ఉండే ఉపకరణాలు, ఇవి ముఖ్యమైనవి. ఇప్పుడు ఆలయములో ఉన్నవన్నీ అంటే బలిపీఠము, గంగాలము, ధూప వేదిక, దీపవృక్షం, సముఖపు రొట్టెల బల్ల, మందసం. ఇప్పుడు ఆలయం ఏది? మనమే. ఇప్పుడు మనలో ఇవన్నీ ఉండాలి కదా. ఒక ఇంట్లో కొన్ని లేకపోయినా అందరిలో కూడా ఎక్కడంటే సాధారణంగా అభివృద్ధి చెందిన దేశం, ఆశీర్వదించిన ప్రజలు కనుక అన్నీ ఉంటాయి. మన ప్రాంతాల్లో మీరు జ్ఞాపకం చేసుకున్న మంచి కుటుంబాలు అన్నీ ఉంటాయి. ఒక్కొక్క వస్తువు ఇంట్లో ఉండకపోవచ్చు, ఉండకపోయినా ఇల్లే అది. ఏదేమి ఇల్లు రావడానికి లేదు, అది కూడా మంచి ఇల్లే, చాలా హ్యాపీగా అందరూ బతుకుతున్నారు. కానీ దేవుని మందిరంలో మందసం లేకుండా మందిరం అవుతా, ధూప వేదిక లేకుండా మందిరం అయిందా, సముఖపు రొట్టెల బల్ల లేకుండా మందిరం అయిందా? మానవ జీవిత విధానాల్లో గృహాల్లో కొన్ని ఉన్నా లేకపోయినా చెల్తా. దేవుని మందిరంలో ఇది లేకపోయినా పర్లేదు అంటానికి ఏమి లేదు కదా. గౌరవ చెప్పనా, ఆలయం అంటే ఎవరు? మనమే కదా. బలిపీఠం దేవునికి సాదృశ్యం, సమర్పణ జీవితం, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ దేర్, రైట్? సో బలిపీఠం ఇట్ స్టాండ్స్ ఫర్ సాక్రిఫిషియల్ లైఫ్. సో మనం ఏం సమర్పించాం? ఇప్పటికీ డబ్బులేనా? చాలా మందికి డబ్బులు ఇస్తున్నాం కదా. వాట్ మోర్ వి కెన్ సాక్రిఫైస్ అంటారు. కానీ నూతన నిబంధనల సాక్రిఫైస్ ఏంటి? యు ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ అంటే సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఇప్పుడు కూడా డబ్బులు ఇద్దామంటే పాత నిబంధనలకి మనకున్న తేడా ఉంది. మళ్ళీ ఏదో ఒక పని చేసి గొర్రె పిల్లలు, మేక పిల్లలు ఏదో ఒక ఆఫర్ చేస్తే దట్స్ ఆల్ రైట్, బచాయించినట్టు లెక్క. ఇక తవ్వు తీరిపోయింది అప్పుడుతో. కొత్త నిబంధన అట్లా కాదు కదా. సో సరైన సమర్పణ జీవితం లేకపోతే ఫస్ట్ పేపర్లోనే ఫెయిల్ అయిపోయినట్టు. ద నెక్స్ట్ ఏంటి? గంగాలం, శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆన్ డైలీ బేసిస్. దాని కొంచెం లోపలికి వస్తే దీపవృక్షం ఏముంటుంది? పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకించబడి వెలుగుతున్న తైలము కలిగిన అనుభవం. పక్కకు వస్తే ధూప వేదిక, ప్రార్థన జీవితం. దాని పక్కకు వస్తే బల్ల, సహవాసం. అప్పుడు ఇవన్నీ అలా ఉంటే మందసం మీద, కరుణాపేట మీద కూర్చున్న ప్రభుని మనము కలుసుకుంటాము. మనంతా టార్గెట్ ఏంటి? ఏదో చర్చికి వెళ్తాం, ఏదో ఒక సేవ చేయటం, మొత్తానికి భూమి మీద క్రైస్తవులుగా చాలా మనం అవటం కాదుగా. మన ప్రభువుని కలుసుకోవటం ఒకటే. దానికోసమే మనం అన్ని ఈ ప్రయాసం అంతా, ఈ ఆరాటం అంతా. ఒకవేళ ప్రభువునే కలుసుకోలేకపోతే మొత్తం వేస్తే కదా అర్థమైపోయినట్లే. ఒకవేళ ఒక రెగ్యులర్ స్టూడెంట్ స్కూల్లో ఎప్పుడు ఆబ్సెంట్లు చేయడం,
ఎప్పుడు అల్లరి చేయడు, డిసిప్లైన్ బాయ్, వెరీ రెగ్యులర్, కానీ ఎగ్జామ్స్ రాయలేదు. మరి ఎట్లా ప్రమోట్ చేద్దాం? సార్ నేను ఎంత మంచోని మీకు తెలుసు కదా, ఎంత హంబుల్, ఎంత డిసిప్లైన్, ఎంత రెగ్యులర్, ఏం చెప్పినా నువ్వు ఎగ్జామ్స్ రాయలేదు కనుక వీ కెనాట్ ప్రమోట్ టు ద నెక్స్ట్ క్లాస్. అల్టిమేట్ గా మనందరం క్రీస్తు రాకల్లో ప్రభుని ఎదుర్కోవాలి. అది మిస్ అయితే మొత్తం పోయినట్టే. సో నెక్స్ట్ బెటర్ లా కంటే ఉండదు ఇంకా. దట్ ఇస్ అల్టిమేట్. అంచేత నేనేమన్నానంటే, దేవుని ఆలయం మనమే అయితే, దేవుని మందిరం మనమే అయితే ఉండాల్సినవన్నీ ఉండాల్సిందే కదా. ఒక సమర్పణ జీవితం ఉండాలి, ఒక శుద్ధీకరణ జీవితం ఉండాలి, ఒక పరిశుద్ధ అభిషేక జీవితం ఉండాలి, సహవాస జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. వీటన్నిటి సమన్వయంతోనే యేసుని ఎదుర్కోగలం. మనం ఒకప్పుడు ఏంటి, మనం మృతులు, ఒకప్పుడు దూరస్తులు, ఏమి లేవు ఇవన్నీ, ఒకప్పుడు ఏమి కాదు, ఇప్పుడు దేవుని ఇంటిగా మారిపోయాం. మరి దేవుని ఇంట్లో ఇవన్నీ ఉండాలి కదా. సో ఇప్పుడు ఎవరెవరికి ఉన్నాయి లేవు చేతులు ఎత్తమనేది నా ఉద్దేశం కాదు. దేవుని వాక్యం లోపల అర్థం చేసుకోండి. ఎవరైనా ఒకరిని గణపరిచి ఇంకొకరిని సిగ్గుపరచాలనే పనికిమాలి పరిచయం నేను చేయటంలా. మనం ఎలా ఉండాలి, ఎలా ఉన్నా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఈ పూట నూతన సృష్టి, మనం దేవుని ఆలయంగా మారిపోయాం. ఇప్పుడు మనం దూరస్తులం కాదు, ఇప్పుడు పరజనులం కాదు, పరదేశులం కాదు. We became the house of God, we became the temple of God. So God dwelleth in me అని చెప్పడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మోషే ఆలయాన్ని కట్టాక దాన్ని ప్రతిష్ఠించినప్పుడు యెహోవా మహిమ అక్కడికి దిగి వచ్చారు. ఈ నిర్మాణం పూర్తవ్వాలి, అది డెడికేట్ చేయాలి, అప్పుడు దేవుడు వచ్చి మనలో ఉంటాడు. ఇంకా మందసమే లేదు, ఇంకా నీకు దోపేదికే లేదు, ప్రైజ్ లైఫే లేదు, పరిశుద్ధాత్మాభిషేకమే లేదు, సరైన సహవాసం ఏమీ లేదు. I believe I am the temple of the Holy Ghost అంటే జస్ట్ స్టేట్మెంట్, అంతకని ఏమన్నది. అందుచేత మనందరం సీరియస్గా తీసుకొని మనం నూతన సృష్టి అయ్యామా? నూతన సృష్టి అయితే మనం తాజ్మహల్గా ఎర్రకోటగా కాదు కదా, మనం అవ్వాల్సింది ఒపేరా హౌస్లా కాదు కదా. మనం అవ్వాల్సింది ఏంటి? దేవుని ఇంటిగా కట్టబడాలి. ఎఫెసీయులు 2:20 మీరందరూ కూడా దేవుని ఇంటిగా కట్టబడుతున్నారని చెప్పాడు. సో లెట్ us be very focused on that. నేను దేవుని ఆలయం, నేను దేవుని ఇల్లు, నేను దేవుని మందిరం. ఈ మందిరంలో ఇవన్నీ ఉండాల్సిందే. సమర్పణ లేకుండా, శుద్ధీకరణ లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, పరిశుద్ధాత్మాభిషేకం లేకుండా ఇవన్నీ కుదరదు. ఇవన్నీ అయితేనే దేవుని ఇల్లు. రైట్. ఇప్పుడు దేవుని ఇల్లు గౌరవాడు చెప్తాడు. మందసం ఎవరి కోసం? ధూపవేదిక ఎవరి కోసం? సముఖపు రొట్టెల వల్ల ఎవరి కోసం? దీపవృక్షం ఎవరి కోసం? ఏ ఉపకరణం తీసుకున్నవన్నీ దేవుని మహిమ కొరకు ఏర్పాటు చేయబడ్డవి. ఇందులో ఏదో ఒక మనిషి కోసం చెప్పకుండా, ఆ బలిపేట మనిషి కోసం, గంగాల మనిషి కోసం, నాట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ పర్పస్, అన్ని దేవుని కోసమే. ఇప్పుడు 2వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయంలో 15వ వచనం 1:5 అది చదవండి. జస్ట్ 2 వచనాల పైన. జీవించు వారికి మీదట yes తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఏమంటాడు? జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించవలెను. ఇది ఒక సలహా కాదు, సూచన కాదు, ఖచ్చితమైన ఆజ్ఞ. గమనిస్తున్నారు అందరూ? జీవించువారు అంటే ఎవరు? అమ్మో, అది కూడా డౌట్ వస్తుంది. జీవించవారంటే మనమే కదా. ఎవరి కోసం జీవించాలంటే తమ కొరకు కాక అన్నది ఇట్స్ వెరీ క్లియర్. వన్ షుడ్ నాట్ లివ్ ఫర్ హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్. ఇట్స్ వెరీ క్లియర్ కమాండ్ ఆఫ్ ఆల్మైటీ. ఇందులో మనం లెట్ మీ థింక్ ఆఫ్ ఇట్, అంత సీన్ లేదు. ఇంకా జీవించు వారిక మీదట తమ కొరకు కాక, యూ షుడ్ నాట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు కాదు, మరేం చేయాలి? తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించవలెను. ఇందులో మీరు ఆలోచించి
మీకు ఇష్టమైతే ఒక నిర్ణయం చేయండి అని ఏమని చెప్పాడండి. ఇది మనకు విడిచిపెట్టబడ్డ అంశం కాదు. You can think of it, you can make a good decision, you can try it. కాదు. You have to do that. ఆప్షన్ లేదు ఇందులో. ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచి మనకు నూతన సృష్టిగా చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ మన కొరకు జీవించకూడదు. ఈ మాట మీరు అందరూ చెప్తే నాకు చాలా ఇష్టం అనండి. నేను నా కొరకు జీవించకూడదు అని నేను తయారు చేసిన చెప్పినట్టు అయితే దేవుడిదండి. దేవుని మాట చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు, ప్రమాదం సుమా. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం నమ్మాలి, దేవుని వాక్యం నోటితో ఒప్పుకోవాలి. ఆ దశలో మనకు ఆశీర్వాదం. We need to proclaim the word of God. We need to confess the word of God. ఆ వాక్యం ఒక శక్తి మనకు రిలీజ్ అవ్వాలంటే మనం నోటితో పలకాలి, ఒప్పుకోవాలి. దానికి మీరు టెన్షన్ పడము. అమ్మో లేని పొంది అన్నా కలిసి కథ చేయగలుగుతాడు దేశంలో ఆమెను అంటాడు. ఎందుకు వచ్చిందిరా నాయన, అంత కంగారు పడకూడదు. పాస్టర్లు అట్టగా చెప్తారు, ఓ యాగో నా ప్రాణమాన్ని దానించుకో, వెంటనే కీపించకము, కంగారు పడి పలకము అని చెప్తూ అలాంటి పరిస్థితులు రానివ్వకండి. రైట్, బికాస్ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్, దేవుని వాక్యానికి మాత్రమే శక్తి ఏమిటి తెలుసా? యాకోబు 1:19-21 మధ్యలో ఆత్మను రక్షించిన ఒక శక్తి కలిగిన దేవుని వాక్యం అంటాడు. హెబ్రీ 4:12 ప్రాణం, ఆత్మ, కీళ్ళు, మురుగులు, అంతరంగలు దూరి శోధించే శక్తి కలిగిన దేవుని వాక్యం అంటాడు. ఏమండి, మత్తయి 12లో అది నీరు కనుక అది లేని చోటే సాతాను వస్తాడు, నీరుంటే వాడు రాలేడు అని చెప్తాడు. దేవుని వాక్యానికి కొన్ని శక్తి అట్లాంటిదండి. అందుకే 137వ కీర్తన 2వ వచనం దావీదంటాడు, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసాను అంటాడు. యేసు నామములు అద్భుతాలు జరుగుతాయి, మృతులు సజీవులు అవుతారు. యేసు నామానికి మించింది లేదు, కానీ ఆయన నామం అంతటి కంటే వాక్యమును గొప్ప. God has exalted the word even upon his own name. వాక్యానికి ఎంత స్థానం ఉందో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ వాక్యము నీ నోట ఉండవలెను అని పదే బైబిల్లో దేవుడు చెప్పాడు. కనుక దేవుని వాక్యాన్ని నమ్ముదాం. చెప్పండి, మనము మన కొరకు, అదే సమయంలో క్రీస్తు కొరకే జీవించాలి. ఇది ఒక నామ్, ఇది ఒక స్టాండర్డ్, ఇది ఒక ఆజ్ఞ. ఇది అయిన తర్వాత ఇప్పుడు అదే అధ్యాయంలో 10 వచ్చింది, the same chapter, 10th verse. We must all appear before the judgment seat of Christ. మనమందరము క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలువవలెను. That each one may receive what is due him for the things done while in the body, whether good or bad. ఈ శరీరములో బ్రతికుండగా చేసిన మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటికి లెక్క చెప్పుటకు బహుమానం అందుకున్నట్టుకు మనము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడాలి. మనం కోర్టుకి వెళ్ళామనుకోండి, దేన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుంది? కాన్స్టిట్యూషన్, చట్టము, రాజ్యాంగం, గొడవ, గోత్రం అంతా ఉంది. మనకేమిటి? మిమ్మల్ని నూతన సృష్టిగా చేశాను కాబట్టి నిజానికి మీరు మృతులు, నిజానికి మీరు దూరస్తులు, నిజానికి మీరు పరజనులు, పరదేశులు. నేను మిమ్మల్ని బ్రతికించుకొని నా దేశస్తులుగా, నా జనులుగా, నా పట్టణస్తులుగా, నా ఇంటి వరకు మార్చాను. ఇంత చేశాను కాబట్టి ఇక నేను మీకోసం కాదు, నా కోసం బ్రతకాలి రూల్ పెట్టి కూర్చున్నాడు. ఇవాళ రేపు ఏమన్నా జడ్జిమెంట్ ముందుకు వెళ్ళాలా? వెళ్ళినప్పుడు ఇది అడుగుతాడా అడగదా? నీ కొరకు జీవించావా, నా కొరకు జీవించావా? చాలా మంది పిల్లల కోసం బతుకుతున్నామని చెప్పేవారు ఉంటారు. చాలా మంది మరి భార్య కోసం బతుకున్నారు, భర్త కోసం బతుకున్నారు. ఇంతటి అనురాగం, ఇంతటి ప్రేమ ఉండడం చాలా అవసరం, చాలా సంతోషం. దానికంటే పై స్థాయిలో దేవుడిని పెట్టుకోవాల్సింది కూడా అంతే అవసరం. కుటుంబం పట్ల ప్రేమ, బాధ్యత కలిగి ఉండదని ఎవరు చెప్తారు? బైబిల్ అంటేనే దేవుడు కదా, దేవుడు అంటేనే ప్రేమ కదా. ప్రేమకు మించింది ఏముంది? ప్రేమ లేకుండా, బాధ్యత లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా, ఏదో హాస్టల్లో రూమ్మేట్స్ లాగా, పీజీలో ఏదో రూమ్మేట్స్ లాగా అటు బతుకమని ఎవడు చెప్తాడు? ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాల్సిందే. దానికి ఒక పరిమితి ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, మనము ఒకప్పుడు ఘోర మృతులంగా, పరజనులుగా, రకరకాలుగా ఉన్నాం. మనందరినీ తన సొంత బిడ్డలుగా నూతన సృష్టిగా మార్చేసుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మన కొరకు అసలు మనం బ్రతకకూడదు. ఇది నేను జపనీస్ చేత తయారు చేసిన కొత్త వ్యాఖ్య. ఇట్స్ నాట్ కామెంట్ టు మై జపనీస్, ఇట్ ఇస్ స్ట్రైట్ వే వర్డ్ ఆఫ్ గాడ్. యాక్చువల్గా అలా రాయబడి ఉంది, కానీ దాని వ్యాఖ్యానం ఏమనగా నేనే చెప్పాల.
యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉంది. తమ కొరకు కాక one should not live on his own way, not for himself. మరి ఏం చేయాలా? క్రీస్తు వరకే బ్రతకాలి. ఇప్పుడు దీని పెద్ద లోతైన మనము విపరీతం తెచ్చక్కర్లా. టపా టపా ఒకరి తర్వాత ఒకరు బయటికి చెప్పండి అంటే నేను ఇంతవరకు నా కోసం బ్రతకలేదు అదే సాక్షి ఎంతమంది చెప్పగలం? సరే పోతే పోయింద్రాబాయ్ ఈ రోజు మొదలు నా కోసం బతుకు క్రీస్తు వరకే బతుకుతాను అని ఇమ్మీడియట్ గా ఎంతమంది తీర్మానం చేయగలరంటే ఐ విష్ ఐ సీ ఐ ట్రై యు కెనాట్ ఫోర్స్ మీ లైక్ దట్. ఇంకా రివర్స్ ఎంత చెప్పగలం కానీ ఇది మటుకు చెప్పలేము. దాంతో మనకు లాజికల్ దొరుకుతాయి, ఇంకెన్నో 100 దొరుకుతాయి. So an argument is never for the sake of an argument. Whenever we go for an argument, దానికి ఒక ఫోకస్ ఉండాలి, సత్యాన్ని బయట తీయడానికి. మంచిగా చిలుకుతున్నావు అంటే వెన రావాలి, కుండ పగిలిపోతే అలాగా ఎంత బాగా జరిగితే అంత మంచిగా వచ్చేది తెగ తిరిగేసాడు కుండ పగిలిపోయి మంచిగా పోయింది ఎంత పోయి మొత్తం పోయింది వేసి రక్తం. That is the reason I don't encourage live debates. ఈ డిబేట్లో కూర్చున్న సేపు ఎలాగైనా వాక్యాన్ని గెలిపించాలన్న తాపత్రయం కింద నేను గెలవాలన్నది ఆబ్వియస్ గా ఉంటుంది. ఓటమి అంగీకరించిన పరిస్థితి, కాలు కేసి ఏలు కేసి ఏదో మాట్లాడే మొత్తానికి వాడిని మట్టి కనిపించి వీడి గట్టిగా రావటమే వీడి కలిసింది ఏముంటుంది. అందుకని యేసు ప్రభువు ఎప్పుడు ఒక సవాలుకి జవాబు చెప్పలేదు, సవాలుకు అద్భుతం చేయలేదు. చేయ అద్భుతం చేసి చూద్దాం అని చెప్పి అడిగారు ఆయన. యేసు ప్రభు గారు అపోస్తలులు ఎప్పుడు తొడగొట్టి వేసింది ఏం చేయలే. కనుక నా సిద్ధాంతం ఏంటంటే బైబిల్ ఏ విషయం మాట్లాడిందో మన విషయం గట్టిగానే మాట్లాడదాం. బైబిల్ ఏ విషయం మౌనంగా ఉందో మనం కూడా మౌనంగా ఉందాం. దేవుడే మౌనంగా ఉన్న విషయాలు మనం దేవుడు ఎన్నో రాశాడండి. ఏమంటే కయ్యను భార్య పేరు రాయాలి. ఇప్పుడు దాని గురించి మనం తగ్గింది అది అవసరం లేదని కూడా రాయలేదండి. దాని చర్చ ఎందుకు అసలు? నోవకు భార్య పేరు ఎందుకు రాయలేదు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ సెమినార్ గారు సెమినార్కి 3,000 కట్టి వెళ్తే ఆయన భార్య పేరు నువ్వు ఎందుకు చెప్పాలి? ఐ డోంట్ ఫైండ్ ఎనీ మీనింగ్ ఇన్ దట్. మీకు కూడా అర్థమైపోయింది. చిన్న బిడ్డలు కూడా ఏకీపిస్తారు, చాలా సంతోషం. కాబట్టి నేనేమంటానంటే దేవుని బిడ్డలారా, లైఫ్కి ఒక పర్పస్ ఉండాలి కదా. ఏంటో పర్పస్? తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించడం. దట్ ఇస్ ద వన్ సింగిల్ పర్పస్ ఆఫ్ హోల్ క్రిస్టియన్ లైఫ్, ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఇప్పుడు మన లైఫ్ పర్పస్ఫుల్ లైఫ్ అని చెప్పాలంటే నాకు అలాంటి ఇష్టం లేదు అనగలమా? ఇష్టం లేదు. ఇస్ ఇట్ సో అంటే లెట్ మీ థింక్. ఇంకెంతకాలం సార్ రాకడ వచ్చేస్తున్నారు రేపు మాపో. నేను ఎప్పుడు ఏమంటానంటే యేసయ్య రాకడకైనా కొన్ని సూచనలు ఉన్నాయి కానీ మనం చచ్చిపోవడానికి ఒక్క సూచన కూడా లేదు కదా. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడ ప్రసంగిస్తే ఎవరు సావచ్చు, ఏముంటుంది గ్యారెంటీ? కనుక ప్రతి క్షణాన్ని చివరి గడియగా క్రైస్తవుడు భావించి బతకాల్సిందే. ఈ క్షణం మన జీవితం ముగిస్తే క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. I was born enough to stand before the judgment throne of Christ Jesus to answer any question. అదే కదా దమ్ము క్రైస్తవ జీవితం అంటే. ప్రభువాని నిదానించి చూసి ఎవడు నిలవగలడు నాయన. ఈ ప్రార్థనలో తగ్గింపు ఉందా తెలివి ఉందా? తెలివే అంటే నువ్వు చూసినట్టుగా నువ్వు అంత పర్టికులర్గా చూస్తే అక్కడ మనసులో ఏదో చిన్న చెత్తగా ఉండదు. తెలివితేటల ప్రార్థనలో వాడి చేట సార్. నేనంతా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, వయసులో కూడా పెద్దోళ్ళు. అదే గాడుగా చెప్తే బాగోదుగా, కానీ చెప్పకుండా ఏసు రక్తం వేయించాయి. ఎట్లా చెప్పానంటే ప్రసంగాల్లో మర్మాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ప్రార్థనలు కాదు. అంతకన్నా ఏం చెప్పాలన్నా చాలా తెలుసుకోండి. సగం చెప్పేవారికి అర్థమైపోద్ది, అంత అమాయకులేం కాదు. ప్రసంగాల్లో మర్మాలు చాలా అందంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, ప్రార్థనలు కాదు. ప్రార్థన ఎట్లా ఉండాలంటే యేసయ్య చెప్పాడు, మీ ఇంటికి ఎవరైనా అర్ధరాత్రి భోజనానికి వచ్చారు, అన్ని తినేసి కడిగేసి పడుకున్నారు, మీరు ఆ టైంలో వంట చేసే టైం లేదు, పక్కింటికి వెళ్ళి ఒక 3 రొట్టెలు ఇవ్వండి, రేపు తెచ్చినప్పుడు ఇస్తాను అంటారు కదా. అలాగునే మీ తండ్రిని మీరు అడగవలను. అంటే ప్రార్థన ఎంత తేటగా ఉండాలో చెప్పాడు. ప్రభావ ఎందుకు కూడా తెలుసు, ప్రభావ ఎందుకు వచ్చామో తెలుసు, ప్రభావ మా మనసులో ఏమో తెలుసు. మరి ఊరుకోయింది మీటింగ్ అరౌండ్ ద బుష్ ఆల్ ది టైం. అసలు ప్రార్థన అంశం చెప్పడం
దిస్ ఇస్ వాట్ వి రిక్వైర్, దిస్ ఇస్ వాట్ వి వాంట్, దిస్ ఇస్ వాట్ వి ఎక్స్పెక్ట్ అన్నారు. మీకు తెలుసు నువ్వు చూస్తున్నావు ప్రభావ ముందు రాసిన తెలుసు అరవై పుస్తకం బోలేవాయి. ఇంకేముంది అందులో చెప్పడానికి ఆ మాత్రానికి. నేను మన వరంగల్ మన మీటింగ్ ఉంటే దానికి ఒక ఇదే చేస్తున్నాను, ఊకో రావాలి ఎందుకు నువ్వు ఊకో అని అన్నాడు. మరి ఏంట్రా చేసింది అసలు ఏమి లేదు. కాబట్టి ఈ అంశాన్ని మనం తీసుకుందాం. చెప్పండి ఏంటి మన టాపిక్ ఏంటి? క్రీస్తు కొరకు జీవనం. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అ లైఫ్? పర్పస్ఫుల్ లైఫ్ అంటే ఏం చెప్పాలి? అల్టిమేట్ పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఏం చెప్పాలి? నా కొరకు కాదు క్రీస్తు కొరకు అనండి. ఇప్పుడు దాకా నేను నా కొరకు జీవించలేదు అని చెప్పగలమా? వాట్ ఎ గ్రేట్ సైలెన్స్. పరదేశికి పాతాళానికి మధ్యలో గ్రేట్ గల్ఫ్ ఉంటుంది, మహా అగాధం. కనబడతారు, మాటలు వినబడతాయి, కానీ దాటిపోవడానికి అవకాశం. అది పరదేశికి పాతాళానికి. మన మధ్యలో ఎందుకంటే అంత అగాధం? మనం అందరం పరదేశి పెంచేగా, మన మధ్యలో ఆగడం మనకెందుకు? మీరంతా అకస్మాత్తుగా గంభీరమైన నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేసి ఓకే సింపుల్గా తేలిపోదాం ప్రశాంతంగా. ఇదైతే కుర్చీలు తోసి అవతల పరిస్థితి ప్రార్థన చేద్దాం. మనం ఉన్నదే 10 మంది, ఇంకెందుకు ఉన్నాం సార్? మనకి ఏం పని ఉంది? ఇంత వర్కింగ్ డేస్ లో బిజీ లైఫ్ లో అన్ని పక్కన పెట్టుకుని కంగారు పరిగెత్తుకు వచ్చేసింది. హాయ్ బాయ్ చెప్పుకోవడం వెళ్ళిపోవడం కాదు కదా. క్రీస్తు న్యాయపీఠం నిలబడి ఒక పాయింట్ అలా సంపాదించుకోవాలి. పూట ఒక్క కూడా ఆమె లేదు. ఆమె అంటే ఓకే అంటే కదండి బాబు. ఎందుకు సార్? నా ప్రసంగాలు కొన్ని వేలు ఉంటాయి యూట్యూబ్ లో, ఎక్కడ అకౌంట్ నెంబర్ ఏమన్నా మీకు ఆ గొడవ ఉండదు. చేతులు ఎత్తి కమెంట్ పెట్టేయచ్చు, రెఫరెన్స్ ఒకసారి క్యూఆర్ కోడ్ 3 సార్లు. ఈ దరిద్రం ఏముండదు. నేను అడిగితే స్తోత్రం చెప్పమని తప్ప ఇంకేం అడగను. నా తిప్పలేదు, నేను పడతాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా యాక్చువల్లీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా తిప్పలు కూడా పెడదాం అనుకున్నాను, బ్రదర్ వద్దన్నారు. దేనికైనా రెడీ అయిపోయింది దేవునికి స్తోత్రం. రైట్, త్వరగా ఈ మాటలు మీరు తీసుకోవాలా. నేను నా కొరకు కాదు క్రీస్తు కొన్ని మాటలు చెప్తాను, స్పీడ్ గా చూద్దాం. కీర్తన 40వ కీర్తన. మా చర్చిలో బ్రదర్ పేరే శ్యామ్ అని పెట్టుకున్నాడు. వాట్స్ విజయం బ్రదర్ అంటే శ్యామ్ అన్నాడు. శ్యామ్ అంటే నేను మామూలుగా SAM SYAM no it's PSALM. Yes, I was కొత్తగా శ్యామ్ అంటే హౌ యూ స్పెల్ బ్రదర్ అడగాల్సి వచ్చేలా ఉంది. యాక్చువల్గా అంత చిన్నదాన్ని అడగం కదా, అట్లా వచ్చింది చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇదైతే ఆ PSL అదే 40వ కీర్తన 7-8 వచనాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చిన నాకు సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దిస్ ఈస్ ఎ ప్రొఫెసీ అబౌట్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన ప్రవచనమే గాని యేసుక్రీస్తుకు మాత్రమే వర్తించే ప్రవచనం కాదు, మనందరికీ కూడా. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చే విషయానికి సంబంధించి ముందుగా రాయబడిన ఒక ప్రవచనము ఏమిటది? నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారం వచ్చి యేసు ప్రభు ఇన్కార్నేషన్ ఇంటూ ద బాడీ, ఈ మోటల్, ఈ స్టేటస్, ఇదంతా మీరు చూస్తే అది అనుకోకుండా యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరిగిపోయిన సన్నివేశం కాదు. ఇలా జరగాలని వేవేల సంవత్సరాల గ్రంథంలో రాసి ఉంది. ఆ వ్రాయబడిన ప్రకారం వచ్చాను, అకస్మాత్తుగా ఊడిపడలేదు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి మొదలెట్టారు? ఆదికాండం 3లో స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం. స్త్రీ సంతానం వచ్చి సర్ప సంతానాన్ని తల మీద చెత్త కొడతాడు. స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఆదికాండం 3:15లో ఆయన పురుష ప్రమేయం లేకుండా, పురుషుని అవసరం లేకుండా స్త్రీ సంతానంగా భూమి మీదకి వస్తాడు, సాతాను తల చెక్కొడతాడని చెప్పాడు. అక్కడ మొదలుకొని మలాకి 4వ నీతిశ్వరుడు రెక్కల దాకా అనువున వేల కొద్ది ప్రవచనం యేసు గురించి. ఆయన ఏమంటారు? నన్ను గురించి వ్రాయబడినవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను అని చెప్పారు. ఇప్పుడు మన గురించి మరి అవునండి యేసుప్రభుది, మరి మనది. మనం మాత్రం దేవుని చిత్తములో, గ్రంథములో, సంకల్పంలో, ఏర్పాట్లు లేకుండా ఆ విధంగా గాలిలో చూడబడ్డామా?
కేవలం తల్లిదండ్రుల సంకల్పం వల్లనే భూమి మీదకి వచ్చామా మనం? There is no an eternal plan, purpose of God behind that. Only parents are the reason for our life. 139వ కీర్తనలో దావీదు మాట్లాడుతూ ఏమన్నాడు? అయ్యా 12వ వచనంలో తల్లి గర్భములో పిండముగా రూపొందించబడ్డప్పుడే అని మాట్లాడుతూ నన్ను కలుగజేసిన విధమును చూడ నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. 16 తల్లి గర్భములో పిండమును రూపొందించాను. దానికి ఫుట్నోట్ ఏమంటారు సార్? నియమించబడ్డ దినములలో ఒకటైనను కాకమునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. ఆమె అంటే తల్లి గర్భములో పిండముగా మనం ఎదుగుతున్నప్పుడట, ఒక్కొక్క అవయవం తయారవుతున్నప్పుడట, మంత్లీ రిపోర్ట్ లో డాక్టర్ గారు అన్న కేస్ షీట్లు అంత పోపిటికి రాజడం లేదు తెలియదు, కానీ ఈసారి ఇది తయారైంది, ఈ అవయవం తయారైంది, జుట్టు, వెంట్రుకలు, గోర్లతో సహా ఒక్కొక్క అవయవం తయారవుతుండగా దేవుడి గ్రంథం రాశాడంట. అంటే మన నిర్మాణం గురించి చెప్పిన వచ్చిన అది ఎఫ్ఎస్సి 1:6లో ఏం చెప్పాడు? జగత్తు పునాది వేయబడ క్రితమే క్రీస్తులో మనము ఏర్పరచబడ్డాం, రూపొందించబడ్డాం. ఈవెన్ బిఫోర్ హి లైడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్ we have prepared, we have been molded, shaped, separated, appointed ఇది చెప్పుకొచ్చాడు అక్కడ. అంటే క్రీస్తులో మనం ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు, తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంట్రడక్షన్ లో ఏమర్థం అవుతుంది? మనంతట మనం రాలేదు, తల్లిదండ్రుల సంకల్పం వల్ల మాత్రమే కూడా రాలేదు. అసలు భూమికి పునాదులు, జగత్తుకు పునాదు వేయబడే క్రితమే మనకు తన సంకల్పంలో ఉంది. తల్లి గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు మన గురించి ఆయన రాసుకున్నాడు. ఒక్కొక్క అయ్యం తయారవుతుంటే రాసుకున్నాడు. తన నియమించబడ్డ దినమున భూమి మీదకి పంపించాడు. ఇస్ దట్ వెరీ క్లియర్? మనం ఒప్పుకుంటామా? రైట్. ఇప్పుడు మనకి 90 కీర్తన గుర్తుందా? ప్రభువా తరతరం మాకు నివాసస్థలం నీవే. గుర్తుంది కదా? ఎవరు చచ్చిపోయిన అదే చదువుతారు మనల్ని. అసలు ఆ కీర్తన సచినోడు డెడికేట్ చేశారు. రక్తం ఇచ్చి ఎవరైనా చచ్చిపోతారు. ఇదొక దుర్మార్గం. క్రైస్తవులు ఎక్కువగా అబద్ధాలేదు ఎక్కడ అంటే జ్ఞాపకం. క్రైస్తవులు దైవజనులు సహా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అబద్ధం చెప్పాలంటే జ్ఞాపకార్థం కూడా వాడు తాగి చచ్చిన ఆ కూటం పేరు ఆదరణ కూటం కాబట్టి కుటుంబ సభ్యులను మనము గాయపరచుటకు రాలేదు, ఆదరించుటకే వచ్చుతుంది కనుక అక్కడ అధ్యక్షుడు ఎవరైనా కౌంటర్ వేస్తాను ముందే భయపడి. మరి వారు ఎంతగానో మమ్మల్ని ప్రేమించారు, మరి దైవ సేవకులను ఎంతో గౌరవము, ఎంతో ఆతిథ్యం ఇచ్చారు. మరి వారి దినముల మధ్య కొనిపోబడట ఎంతో దుఃఖకరమైన లేవని వాడు సమాధి మీద రాస్తాడు. కొనిపోబడక మునుపు యెహోవా కృష్ణుడిని సాక్ష్యం పొందాడు. ఇట్లాంటి అబద్ధాలని సచ్చినప్పుడు చాలా ధైర్యంగా అబద్ధాలు చెప్పేస్తారు క్రైస్తవులు. ఇప్పుడు ఆ సెన్సిటివ్ మూమెంట్ కూడా లేదు కనుక నిజాలు నిర్భయంగా మాట్లాడేసుకుందాం. దేవుని స్తోత్రం. ఎవరే మాట్లాడారు కనుక ఈ మాట పట్టుకోండి మీరు. మనము సొంతంగా వచ్చామా, తల్లిదండ్రుల వలన మాత్రమే వచ్చామా? మన వెనక దేవుని సంకల్పం ఉందా? దేవుని సంకల్పం ఉంది. మన వెనక దేవుని ఏర్పాటు ఉందా? ఉందా? నమ్ముతారు ఖచ్చితంగా. రైట్. నా అంతటి నేను రాలేదన్నది బేసికల్ పాయింట్. తల్లిదండ్రుల వల్ల మాత్రమే కాదన్నది అంగీకరించిన సత్యం. నా వెనక దేవుని ఏర్పాటు, ఉద్దేశం, సంకల్పం మీద ఉండి నన్ను పుట్టించుకున్నాడు అనేది మనం నమ్మాల్సిన వాక్య సారాంశము. రైట్. అక్కడ ఏమంటాడు? ప్రభువా తరతరములు మా నివాస స్థలము నీవే. తరతరములు అంటే ఫాదర్స్ నుంచి క్రిస్టియన్స్ ఏమో అనే భావన వస్తుంది తరతరములుగా అంటే. అందుకని వెంటనే కౌంటర్ చేయడమని పర్వతములు పుట్టుక మేము నీలోనే ఉన్నాం అంటే మన తాతలు ముత్తాతలు కాదు నాయన. అసలు భూమి లేనప్పుడు ఆ ఉండి ఏమయ్యాం? నరులను మంటికి మార్చాడు. మనం ఎక్కడ ఉన్నాం? క్రీస్తులో ఉన్నాం. ఎప్పటి నుంచి? యుగ యుగాలుగా ఉన్నాం. మన కొరకు నిర్ణయించబడి ఒక తేదీని మనల్ని ఏం చేశాడు? భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీదకి పంపించడం అంటే మంటికి మార్చడం. అప్పుడు దాకా మంటివి కాదు, మనం మహిమలో ఉంటుంది. మంటి తల్లి గర్భంలో వచ్చినప్పుడు బండి అయ్యాం మనం.